తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం ఎండ, మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. ఇలా ఒక్కసారిగా కురిసిన వర్షానికి నగరం అవతలాకుతలమయ్యింది. వాతావరణం ఎలా ఉండబోతోంది, ఎక్కడెక్కడ వర్షం నమోదైంది, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. మధ్యాహ్నం నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షపాతం నమోదవడంతో ఇటు నగర ప్రజలే కాదు ఇటు జిల్లాల ప్రజలు కూడా అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించాయి. సో ఒకవైపు భిన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా పొడి వాతావరణం, ఆఫ్టర్ వర్షపాతం అయితే నమోదవుతుంది. ఒక కూల్ వెదర్ అనేది కూడా మనకు కనిపించింది. మరి ఈ రోజు వెదర్ కండిషన్ ఏ విధంగా ఉంది, అలాగే రానున్న 2-3 రోజుల వరకు కూడా ఎలా ఉండబోతుంది, అలాగే కురిసినటువంటి వర్షపాతానికి ఎక్కడెక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదైంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఏ జిల్లాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనం వాతావరణ శాఖలో ఉన్నాము. సీనియర్ అధికారి అయినటువంటి ధర్మరాజు గారు మన ముందు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, సో ప్రజెంట్ రెయిన్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, మన హైదరాబాద్ నగరంలో ఏ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది, అలాగే జిల్లాల వారికి? 10 చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఒక చోట అత్యంత భారీ వర్షం కూడా నమోదవడం చూసాము. చూసుకున్నట్లయితే టేకుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క భారీ వర్షం అనేది నమోదవడం జరిగింది. అలాగే 10 చోట్ల చూసుకున్నట్లయితే నగరంలోనే చూసుకున్నట్లయితే షేక్పేట్, హిమాయత్ నగర్, చార్మినార్, అంబర్పేట్ ఈ యొక్క నగరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా 7 నుంచి 8 సెంటీమీటర్ల వరకు కూడా అధిక భారీ వర్షం అనేది నమోదవడం చూసాము. రానున్న 2-3 రోజుల వరకు కూడా ఏ విధంగా ఉండే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న ఆల్మోస్ట్ మనకి ఉత్తర, అలాగే చూసుకున్నట్లయితే కొంత పశ్చిమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అనేవి మనం చూసాం, నమోదయ్యాయి. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే దక్షిణ అలాగే తూర్పు జిల్లాలకు మాత్రం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యలో ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో ఈరోజు కూడా ఈ యొక్క దక్షిణ అలాగే తూర్పు జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు మామూలుగా ఆవర్తన ఎఫెక్ట్ అలాగే ద్రోణి ఎఫెక్ట్ ఉంది. మరి ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఏర్పడినటువంటి ఆవర్తనాలు కానీ చక్రవాక ఆవర్తనాలు చూసుకున్నట్లయితే దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ద్రోణి కూడా క్రమేపీ బలహీనపడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ రోజు కనుక వర్షం పడితే స్థానికంగా ఉన్నటువంటి తేమ స్థానికంగా గాల్లో ఉన్నటువంటి తేమ వల్లే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సార్, మనకు మాన్సూన్ సీజన్లో పడేటువంటి వర్షపాతం కంటే ఎండాకాలంలో పడేటువంటి వర్షపాతం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సగం ఎండ సగం వాన. సో ఇంకోటి వడగండ్ల వర్షం అనేది ఎక్కువగా కురుస్తుంది. అసలు సమ్మర్లో వడగండ్ల వాన అనేది ఎందుకు పడుతుంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎండవ కాలంలో మనకి భూ ఉపరితలం అనేది చాలా వరకు వేడిమితో వాతావరణంతో నిండి ఉంటుంది. భూ ఉపరితల తాపం కూడా అధికంగా ఉండడం వల్ల ఈ వేడిమి వాతావరణం వల్ల కొంత తేమ అనేది గాల్లోకి తీసుకువెళ్ళబడి తర్వాత ఈ యొక్క కుములోనింబస్ మేఘాల వల్ల ఈ యొక్క వడగండ్ల వానకు దారితీస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ వడగండ్ల వాన పడిందో ఈ వడగండ్ల వాన వల్ల కొంచెం చూసుకున్నట్లయితే ఆస్తి నష్టంతో పాటు పంట వ్యవసాయంలో కూడా నష్టాలు అనేవి ఈ యొక్క సాలిడ్ డ్రైన్స్ వల్ల కలుగుతూ ఉంటాయి. కొన్ని జిల్లాల్లో కూడా రైతులు చాలా నష్టపోయారు అంటున్నారు. ఎక్కువగా ఏ జిల్లా ఎఫెక్ట్ అయింది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువ వర్షపాతం అనేది నమోదవడం చూసాము. సుమారు చూసుకున్నట్లయితే టేకులపల్లె 17 సెంటీమీటర్ల వరకు కూడా రెయిన్ఫాల్ అనేది నమోదవడం చూసాము. అలాగే చూసుకున్నట్లయితే ఎల్లుండు భద్రాద్రి జిల్లాలోనే సుమారు 10 సెంటీమీటర్ల వరకు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పశ్చిమ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం అనేది నమోదైంది. అలాగే ఇక్కడే మనకి కొన్ని చోట్ల వడగండ్ల వాన కూడా పడడం వల్ల ఈ యొక్క అకాల వర్షాల వల్ల కూడా కొంచెం పంట అనేది నష్టం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, వడగండ్ల వర్షం ఇక్కడ హైదరాబాద్లో కురిసే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటితో పోలిస్తే ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నిన్నటితో పోలిస్తే దీని యొక్క ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గి రేపటి నుంచి పొడిబారినటువంటి వాతావరణం అనేది రాష్ట్రంలో కూడా చూడొచ్చు. ప్రజెంట్గా నిన్న మధ్యాహ్నం వరకు కూడా వేడి ఉక్కపోత ఇట్లాంటివి చూసాము, గరిష్ట ఉష్ణోగ్రతలు. సో రేపటి వరకు కూడా కాస్త కూల్ వెదర్ అంటున్నారు. ఆఫ్టర్
మళ్ళీ సమ్మర్ లాగా మళ్ళీ తలపిస్తుందంటారా? ఎట్లాంటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మార్చిలోనే మనం చూసాము ఆదిలాబాద్ నిజామాబాద్లో 41 వరకు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అలాగే ఏప్రిల్ మే అనగానే కొంచెం గరిష్ట స్థాయిలోనే మనకి అది ఎక్కువ స్థాయిలోనే మనకి ఎక్కువ ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది అధికంగా నమోదవుతూ ఉంటుంది. సో క్రమేపీ రేపు ఎల్లుండ పొడిబారినటువంటి వాతావరణం నెలకొల్పబడి తర్వాత క్రమేపీ ఈ యొక్క ఉష్ణ తీవ్రత క్రమేపీ పుంజుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఏప్రిల్ చివరి వారాల్లో కొంచెం గరిష్టంగానే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద ప్రజెంట్ అయితే వాతావరణం పొడిగానే ఉంది, కానీ ఆఫ్టర్ 3 తర్వాత వాతావరణం మొత్తం కూడా మారిపోయే అవకాశం ఉంది. మేఘాలన్నీ కూడా కమ్ముకునే అవకాశం ఉంది. ఈవినింగ్ టైంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒక్కోసారి కొన్ని చోట్ల వడగండ్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈరోజు చాలా వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే నమోదవుతాయి. రేపటి వరకు కూడా కంటిన్యూ ఇదే వెదర్ ఉంటుంది అంటున్నారు. అలాగే రేపు తర్వాత మాత్రం యథావిధిగా పొడి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం మొన్నటి వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాంటి వాతావరణమే మళ్ళీ ఎల్లుండి నుంచి కూడా కంటిన్యూ ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్ధుతో లహరి, వెదర్ ఆఫీస్ నుంచి.